పీఆర్సీని సెప్టెంబర్ 1వ తేదీలోపు ప్రకటించాలని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారండి. లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్లోని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర సంఘం కార్యాలయంలో టీటీజేఏసీ చైర్మన్ పుల్లం దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ ఇప్పటికే 3 ఏళ్లు ఆలస్యమైందని, 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిపిఎస్ రద్దు చేయాలని, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప చేయాలని, ఈహెచ్ఎస్ను వెంటనే అమల్లోకి తెచ్చి ఆగస్టు 1 వరకు అన్ని ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స అమలు చేయాలని తీర్మానించారు. సర్వీస్ రూల్స్ అమలు చేసి విద్యా వ్యవస్థను పటిష్టపరచాలని, బదిలీలు పదోన్నతులు ఇవ్వాలని, 342 ఉత్తర్వులు అమల్లోకి తెచ్చి ఎస్సీ ఎస్టీలకు పై చదువులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని తదితర తీర్మానాలను సమావేశం ఆమోదించింది. ఈ సమావేశంలో పీఆర్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్, టీటీజేఏసీ భాగస్వామ్య సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. అలాగే మరోవైపు రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి అనుమోలు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. బుధవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో టీఎస్యూటీఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం మండల అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గురుకుల విద్యా వ్యవస్థ నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు అనేక సేవా పరిపాలనా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల ఉపాధ్యాయుల బదిలీలను తక్షణమే నిర్వహించి క్యాడరీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, 010 యాడ్ ద్వారా జీతాల చెల్లింపు విధానాన్ని వెంటనే అమలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి పదోన్నతులను పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా కేర్ టెక్కర్ల నియామకం, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, పెండింగ్లో ఉన్న పీఆర్సీ అమలు, 317 జీవో కారణంగా ఏర్పడిన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సంక్షేమాన్ని విమర్శించడం వల్ల గురుకుల విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, విద్యా ప్రమాణాల పరిరక్షణ కోసం ముందుగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమావేశంలో టీఎస్యూటీఎఫ్ ఎర్రుపాలెం మండల ఉపాధ్యక్షులు నీలం సైదారావు, పిడి నాగేశ్వరరావు, సుబ్బారామరాజు, సత్యనారాయణ, జీవన్, గురుకుల ఉపాధ్యాయులు, ఉద్యోగులు తదితర నాయకులు పాల్గొన్నారు.